వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గంపలగూడెం మండలం పెనుగొండలో హనుమాన్ దీక్ష తీసుకున్న మాలాదారులు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. శివాలయం నుంచి రామాలయం వరకు భగవంతుని నామ పారాయణం చేస్తూ పాదయాత్ర చేశారు. హనుమాన్ ఆలయం చుట్టూ 41 ప్రదక్షిణలు చేశారు. రేపు మేడూరు వీరాంజనేయ స్వామి ఆలయంలో ఇరుముడి సమర్పిస్తున్నట్లు హనుమాన్ మాల దీక్ష పరులు పొనుగుపాటి ఉపేంద్ర, కోపూరి రామారావు స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమం తిరువురు నియోజకవర్గంలో జరిగింది. హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ మోగ్లీ ఒక సరికొత్త ప్రేమ కథ చిత్రం అని తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఏలూరు పడమర వీధిలో జరుగుతున్న గంగానమ్మ జాతరలో పాల్గొన్నారు. అక్కడ జాతర కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దిత్వా తుఫాను కారణంగా నెల్లూరు నగరం తీవ్రంగా ప్రభావితమైంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిలో వరద నీరు ప్రవహించింది. ప్రధాన రహదారిలో నీరు తగ్గిన నెల్లూరు, వైఎస్ఆర్ నగర్, చంద్రబాబు నగర్, సుందరయ్య కాలనీ, వరంతోపు సెంటర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంకా నిలిచే ఉంది. అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెడన గ్రామానికి చెందిన ఒక రైతు తేమ శాతం సాకుతో ప్రభుత్వ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరిన ధాన్యాన్ని కూడా తేమ శాతం నిబంధనలతో కొనుగోలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. రాజానగరం మండలం దివాన్ చెరువు ఎస్సీ పేటలో పారిశుద్ధ్యం లోపించింది. గ్రామం నుంచి నరేంద్రపురం, వెలుగుబంద వెళ్లే రహదారిలో చెత్త కుప్పలు పేరుకుపోయాయి. వ్యవసాయ కూలీలు, వాహనదారులు ఈ రహదారిలో నిత్యం తిరుగుతుంటారు. దుర్గంధం వెదజల్లుతున్న చెత్తను తొలగించాలని స్థానికులు పంచాయతీ అధికారులను కోరుతున్నారు. హేలగుంద పరిధిలోని ఎల్లత్తిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బురద జల్లారు. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ దుండగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అంబేద్కర్ బలహీన వర్గాల కోసం చేసిన త్యాగాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ వాలంటీర్ల దినోత్సవం సందర్భంగా తాడేపల్లి సీతానగరం స్విమ్మింగ్ పాయింట్ వద్ద టెక్ మహీంద్రా విజయవాడ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. అమరావతిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కంపెనీ ఉద్యోగులు వాలంటీర్లుగా సేవలు అందించారు. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా త్వరలో అమరావతిలో 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలియజేశారు. రాజంపేట పట్టణానికి కీలకమైన పోలి చెరువు దాదాపు నిండిపోవడంతో స్థానికుల్లో ఆనందం నెలకొంది. ఈ చెరువు ద్వారా 2000 ఎకరాల ఆయకట్టు పెనగలూరు మండలంలోని పలు గ్రామాలకు భూగర్భ జలాలు సమృద్ధి కల్పిస్తాయి. చెరువు నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల రాజంపేటలో వేసవి కాలంలో కూడా నీటి సమస్య రాదు. నిండిన తర్వాత నీటిని చక్రాల మడుగు వైపు మళ్లిస్తారు. పరిసర గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడప నగర శివార్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీని ప్రభావంతో రహదారులు సైతం కనిపించకుండా పోయాయి. పొగమంచు తీవ్రత కారణంగా వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వాహనాలు నెమ్మదిగా సాగాయి. మంచు దుప్పటి కప్పినట్టుగా పరిసరాలు మారిపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. చలి తీవ్రత కూడా పెరగడంతో ప్రజలు బయటకు రావడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ రాబోతున్న అఖండ 2 సినిమా విడుదలను 14 డేస్ వాయిదా వేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోనసీమ పరిధిలోని పలు ప్రాంతాల్లో థియేటర్ల వద్దకు చేరుకున్న బాలయ్య అభిమానులు సినిమా విడుదల కాకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. తమ అభిమాన నటుడిని వెండితెరపై చూసుకునే అవకాశం దక్కలేదని వారు తెలిపారు.